అసలు ఎవరు గెలుస్తారు అనుకుంటారు? నిఖిల్ బ్రో, నిఖిలే గెలుస్తాడు. ఎందుకంటే ఆయన వెనకమాలున్న పియర్ మామూలుడు కాదు భయ్యా, బాబా ఇచ్చి పడేస్తాడు. మామూలు కాదు, ఇంకా ఆయనకే కప్పు అంతే. 100% చెప్తాను, ఆయనకే కప్పు. లాస్ట్ టైం రైతు పెట్టే కప్పు అన్నా వచ్చింది, ఇప్పుడు నిఖిల్ కప్పు అంటున్నా వస్తదే అంతే. నిఖిల్ కి సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి మీరు? గీజనే ఉండదు, కప్పు ఆయనకి అంతే, కప్పు ఆయనకి అంతే. బిగ్ బాస్ ఇస్తున్నాడు, నాగైతే ఇస్తాడు బాయ్, ఎవడతాడు? నాగైతే ఇస్తారు. గౌతమ్ సోషల్ మీడియాలో ఊపుతున్నాడు ఏంటి గౌతమ్ అని సోషల్ మీడియా అంతా సపోర్టింగ్ అవుతుంది కదా, సో మీరు నిఖిల్ అంటున్నారు. సోషల్ మీడియాలో సపోర్ట్ ఉంది, జనాల్లో సపోర్ట్ ఉంది, కానీ పిఆర్ దగ్గర సపోర్టింగ్ లేదు. నాకు లేదు బా, నాకు లేదు. ఓకే, అయితే నిఖిల్ పిఆర్ ను పెట్టుకుని కప్పు గెలుస్తున్నాడు అంతే. 100% అది 100% అది. పిఆర్ గట్టిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు కప్పు తీసుకుంటున్నాడు. గౌతమ్ పిఆర్ లేనా? తక్కువ అంటే ఉన్నారు కానీ కొంచెం డౌన్. సో ఈ సీజన్ నిఖిల్ గేమ్ ఎలా అనిపించింది బ్రో మీకు? బాగుంది, గేమ్ విషయంలో బాగానే ఉంది, మాట తీరు బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కొంచెం తెలుగుడికి ఇస్తే మనకు బ్యాటర్ అనుకున్నాం కానీ మన బ్యాట్ లాగా మనం ఏం చేయలేం కదా. అంటే నిఖిల్ కి ఇస్తే చాలా మంది ఫీల్ అవుతారంటవా? ఎందుకు ఫీల్ అవుతారు? హిందీలో సినిమా అవుతా చూస్తాను, ఇంగ్లీష్ లో సినిమా అవుతా చూస్తా, నైట్ మసాలాలు చూస్తాను, మరి ఇది చూస్తాం. అలా గౌతమ్ కి వస్తుంది, అందుకే ఎవడ ఫీల్ అవడం ఆనందం అంతే. మాట్లాడుతున్నా కదా, నువ్వు ఎవరు కొట్టేసావు ఇంతకి? నిఖిల్కి. ఓకే అన్న, మరి పిఆర్ల సపోర్ట్ తోనే ఫాలోయింగ్ తోనే వేసావా? నీ జెన్యున్ గా వేసావా? నా జెన్యున్ గా వేసా. మరి జెన్యున్ గా నిఖిల్ ఓటు పడ్డట్టే కదా? పడ్డాయనగా నేను ఇప్పుడు చెప్పేది. ఆయన ఏమంటున్నాడు, అక్కడ తెలుగు వాళ్ళకి అంటున్నాడు, భాషను విడదీస్తున్నాడు, ఇక్కడ కులాలు పెడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల మైకులు పగిలిపోతాయి. మనలాంటి వాళ్ళు కానీ ఓకే బ్రదర్, ప్రేరణ గేమ్ ఎలా అనిపించింది? ఇన్ని రోజులు చూస్తారు, ఒక లేడీస్ సింగంలో ఇన్ని రోజులు ఉంది కదా. బాగుంది బ్రో, బాగా ఆడింది, అందరిని బాగా అర్థం చేసుకుంది కూడా. యాక్చువల్గా విష్ణుప్రియ కప్పు వస్తుంది అనుకున్నా నేనైతే. ఎందుకంటే బాగా ఆడింది, చాలా అందరిని అర్థం చేసుకుంది. ఆమె ఆడినట్టు బాగానే, అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ బాగానే ఆడుకుంటూ వచ్చింది. కానీ కొంచెం మెత్తపడటం వల్ల మెత్తగా వెళ్ళిపోయింది. టైం పాస్ చేసుకుంటూ వచ్చి ఇన్ని వీక్స్ టైం పాస్ చేసుకుంటూ వచ్చింది. ఇన్ని రోజులు చేయడం అంటే గ్రేటే కా బ్రో. చాలా మంది బేపక్క ఉంది, కుక్కర్ అంత పని చేసింది, వెళ్ళిపోయింది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటెన్షన్ జరిగింది, వచ్చేసారు. కానీ ఇంకేం జరగకుండా ఏదో ఆడుకుంటామో పాక్కుంటామో ఏదో చేసుకుంటూ ఇన్ని రోజులు ఉంది కదా. ఇప్పుడు ఒకవేళ మణికంఠ ఉంటే టాప్ 1 లో ఉండేవాడా? 100% ఉండేవాడు టాప్ 1 లో. 100%. అంటే నిఖిల్ కి తగ్గ పవర్ మణికంఠ అయ్యేవాడు. పోటీగా నువ్వు తా అంటే నేను తందానా అనేవాడు. అంతేనా? అంటే నిఖిల్ కి ఇందులో హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవరు పోటీ ఇవ్వలేకపోయారు, ఓన్లీ మణికంఠ ఉంటే ఇచ్చేవాడు అంటారా మీరు? సో బ్రో, ఫైనల్ గా అయితే రేపు కప్పు కొట్టేది ఎవరు అంటావు? ఫైనల్ నిఖిల్ అంటావు, గౌతమ్ కాదా బ్రో? ఓకే రైట్. మీరు వెళ్తారా? వెల్కమ్ చెప్పి వెళ్తున్నారా? అప్పుడు వెళ్ళాం, అద్దాలకి ఇద్దరు పగిలినాయి. ఈసారి వెళ్తే రాళ్ళు పగులుతాయి. ఓకే రైట్.